హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీకేవై ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం తెలుసుకోబోయేది అశ్వత్థామ అనే ఒక శాపగ్రస్త యోధుడి కథ. ఒకసారి ఊహించు, ఈ భూమిపై ఒక మనిషి వేల సంవత్సరాలుగా చావకుండా తిరుగుతున్నాడని చెబితే నమ్మగలవా? మహాభారత కాలంలో జీవించిన అశ్వత్థామ అనే యోధుడి గురించి ఇలాంటి కథలు ఈ రోజుకి వినిపిస్తూనే ఉన్నాయి. అతడు గొప్ప గురువు అయిన ద్రోణాచార్య కుమారుడు. చిన్నప్పటి నుంచే అతనిలో అపారమైన శక్తి, యుద్ధ నైపుణ్యం ఉండేవి. కానీ అతని జీవితాన్ని ఒక విషాదకరమైన సంఘటన పూర్తిగా మార్చేసింది. కురుక్షేత్ర యుద్ధం చివరి దశలో పాండవులు గెలవటానికి ఒక యుక్తి వాడారు. అశ్వత్థామ చనిపోయాడని చెప్పారు. ఆ మాట విన్న ద్రోణాచార్యుడు తన కుమారుడికి లేడని నమ్మి యుద్ధంలో తన ఆయుధాలను వదిలేశాడు. అదే సమయంలో అతన్ని పాండవులు సంహరించారు. ఆ విషయం తెలుసుకున్న అశ్వత్థామ మనసు ఒక్కసారిగా విరిగిపోయింది. ఆ బాధ క్రమంగా కోపంగా మారింది. ఆ కోపం ప్రతీకారంగా మారింది. ఒక రాత్రి యుద్ధం ముగిసిన తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటున్న వేళ అశ్వత్థామ నిశ్శబ్దంగా పాండవుల శిబిరంలోకి ప్రవేశించాడు. అక్కడ పాండవులు లేరు. వారి పిల్లలు మాత్రమే నిద్రలో ఉన్నారు. కోపంతో అంధుడైన అశ్వత్థామ వారు ఎవరో ఆలోచించకుండా ఆ నిద్రలోనే ఉన్న బాలురను హతమార్చాడు. అది యుద్ధంలో గెలుపు కాదు, అది ఒక ఘోరమైన తప్పు. ఉదయం ఆ విషయం బయటపడినప్పుడు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు అశ్వత్థామను తన ముందుకు పిలిచాడు. అశ్వత్థామ మాత్రం తన పని పూర్తయిందని భావించి నిలబడ్డాడు. కాని కృష్ణుడు అతన్ని చూసి ప్రశాంతంగా కానీ గంభీరంగా మాట్లాడాడు. నువ్వు చేసినది యుద్ధం కాదు, నిరపరాధులపై జరిగిన అన్యాయం. అందుకే నీకు సాధారణ శిక్ష ఉండదు అని చెప్పాడు. అప్పుడు అతనిపై ఒక భయంకరమైన శాపం విధించాడు. నువ్వు ఎప్పటికీ చావవు. ఈ భూమిపైన ఒంటరిగా తిరుగుతూనే ఉంటావు. నీ గాయాలు ఎప్పటికీ మానవు. నీ జీవితం ఒక దీర్ఘమైన బాధగా మారుతుంది అనన్నాడు. ఆ క్షణంలో అశ్వత్థామకు అర్థమైందేమిటంటే, అమరత్వం అనేది ఎప్పుడూ వరం కాదు, అది ఒక భారమైన శాపం కూడా కావచ్చు అని. అప్పట్నుంచి అశ్వత్థామ కాలంతో పాటు ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాడని కథలు చెప్తాయి. రాజ్యాలు మారాయి, యుగాలు గడిచాయి, కానీ అతని గాయాలు మాత్రం మానలేదు. ఇప్పటికీ కొందరు భారతదేశంలో ఉన్న మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్ ఫోర్ట్ పరిసరాల్లో అతను కనిపిస్తాడని చెప్తారు. మరికొందరు అతను ఆలయాలకు వచ్చి నిశ్శబ్దంగా పూజ చేసి మళ్లీ మాయమవుతాడని అంటారు. ఇవి నిజమా లేక కేవలం కథలేనా అనేది ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ అశ్వత్థామ కథ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. కోపంలో తీసుకున్న ఒక తప్పు నిర్ణయం జీవితాంతం మోసే బాధగా మారవచ్చు. అందుకే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఇంటెన్స్ స్టోరీస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాకు ఇంకా మంచి కథలు తీసుకురావడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.